కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ఆ ఫలాలు తమకు అందట్లేదంటున్నారు ప్రజలు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చినా వ్యాపారస్తులు మాత్రం పాత రేట్లతోనే వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో జీఎస్టీ పన్ను తగ్గింపు లాభం వ్యాపారులకే ఉందని, తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. చాలా వస్తువులు 18-12% ఉన్న జీఎస్టీ స్లాబులు ఇప్పుడు 5% పరిధిలోకి వచ్చాయి. అలాగే 5% ఉన్నవి జీరో స్లాబ్లోకి వచ్చాయి. కానీ సరుకుల ధరలు అయితే తగ్గడం లేదంటున్నారు వినియోగదారులు. సూపర్ మార్కెట్స్, షాప్స్, కిరాణాల్లో కూడా ధరలు తగ్గలేదంటున్నారు. పాత స్టాక్ పై ఉన్న ధరలను ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లోకి మార్చి అమ్మాలి. కానీ ఎంఆర్పీ ఉన్న ధరతోనే విక్రయిస్తున్నారు వ్యాపారులు. ధరలు పెరిగినప్పుడు రాత్రికి రాత్రి వాటిపై స్టిక్కర్లు వేసి విక్రయిస్తారు. ఇప్పుడు ధరలు తగ్గితే మాత్రం ఎందుకు తగ్గించడం లేదని మండిపడుతున్నారు నగర ప్రజలు. కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబులతో దసరా, దీపావళి పండుగలకు ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ఆశించారు ప్రజలు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదు. సూపర్ మార్కెట్లు, వ్యాపార సంస్థలు, కిరాణా షాపుల్లో ధరల తగ్గింపు కనిపించడం లేదు. జీఎస్టీ తగ్గిందని ఆనందపడుతూ వస్తువులు కొనడానికి వస్తే పాత రేట్లు వేస్తున్నారని వాపోతున్నారు జనం. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని కొత్త జీఎస్టీని అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పుడు కొత్త జీఎస్టీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు మనం చాలా షోరూమ్స్, మన మాల్స్కి, చిన్న చిన్న షాప్స్కి వెళ్తుంటే అక్కడ మాత్రం గ్రౌండ్ రియాలిటీలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దాని గురించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాం కదా, అది పాత జీఎస్టీలోనే ఉంది, బట్ అది ఇంకా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువలన మేము పాత రేట్స్కి అమ్ముతాము, ఇంకా అది కొత్త స్టాక్ వస్తే దానికి మేము కొత్త రేట్స్ వస్తామని చెప్తున్నారు. జీఎస్టీ తగ్గించింది. ఆ జీఎస్టీ తగ్గించిన దాన్ని ఈ కిరాణా షాపులలో కానివ్వండి, సూపర్ మార్కెట్లో కానివ్వండి, బట్టల షాపులలో కానివ్వండి, ఈ వివిధ షాపులలో వాళ్ళు తగ్గించట్లేదు. మాది పాత స్టాక్ ఉంది, మాకు పాతలో వచ్చింది కాబట్టి మేము తగ్గించము అనేది చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు స్టాక్ లిస్ట్ మాకు పంపించండి, ఆ పాత స్టాక్ జీఎస్టీని మీకు తగ్గించి ఇప్పుడు కొత్త జీఎస్టీ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీకు జీఎస్టీ తీసుకుంటామని చెప్తుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు పాత స్టాక్ను వెనుకకు వాళ్ళకు ఎంత ఉందో అనే స్టాక్ను పంపించుకొని ప్రజలకు మేలు చేసేది చెయ్యాలి, కానీ అది చెయ్యట్లేదు. వాళ్ళకి చిన్న పని. పాత స్టాక్ ఎంఆర్పీని మార్చి కొత్త ధరలతో స్టిక్కర్ వేసేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీనే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కానీ తయారీ సంస్థలు, విక్రయించే వ్యాపారులు వాటిని పాటించడం లేదు. స్టేషనరీ ఐటమ్స్ పైన జీఎస్టీ 18 నుంచి 5% తగ్గించినా మళ్లీ 18% జీఎస్టీతో బిల్ వేస్తున్నారని తెలిపారు పబ్లిక్. డైరీ ప్రొడక్ట్స్ ను జీరో స్లాబ్ కు తీసుకొచ్చినా 5% జీఎస్టీతో విక్రయిస్తున్నారన్నారు ప్రజలు. నరేంద్ర మోడీ గారు సిజిఎస్టీ, జిఎస్టీ ఇవన్నీ తగ్గిస్తామని చెప్పారు. ఇండిపెండెన్స్ డే సాక్షిగా, సెలబ్రేషన్ సాక్షిగా దేశ ప్రజలందరికీ చెప్పిండో అది ఇక్కడ ఏదైతే రాష్ట్రాలలో అమలు కావట్లేదు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను స్థానిక సూపర్ మార్కెట్లో ఉన్నా. ఇక్కడ చూస్తే ఇది 5%, దానికి 18% వేస్తారు. ఇంకొకటి డైరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, అది 0%, దాన్ని 5% తీసుకున్నారు. అంటే ఈ దసరా కాలంలో వాళ్ళు దసరాకి ఫెస్టివల్ కోసమే మేము చేశాము అన్నట్టు ఏదైతే చెప్తున్నారో అది ఇప్పుడు పేద ప్రజలకు అందట్లేదు. ఎందుకంటే దసరాలో ప్రతి ఒక్క, అంటే జనరల్గా కామన్ పేద ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకుల గురించి ప్రతి దగ్గర తిరుగుతారు. ఏదైతే పేద ప్రజల కోసం ఇస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందో అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దానికి తప్పకుండా ఈ జిఎస్టీ ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే ఈ అన్ని సూపర్ మార్కెట్లే కానీ ఇంకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మీరు తొందరగా తనిఖీ చేసి అమలు ఆచరణలో ఉన్నాయో లేవో అని తొందరగా చూసి పేద ప్రజలకి న్యాయం జరగాలని కోరుతున్నాం. కొన్ని షాపుల్లో తగ్గిన జీఎస్టీని అమలు చేయకపోవడంతో వినియోగదారులకు ఆర్థిక భారం పెరుగుతోంది. తగ్గిన జీఎస్టీతోనే బిల్ వేస్తున్నామని తెలిపారు సూపర్ మార్కెట్ సిబ్బంది. అన్ని ప్రొడక్ట్స్ కు స్టిక్కరింగ్ వేయడం ఇబ్బంది ఉన్నందున బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేశామన్నారు నిర్వాహకులు. దీంతో వినియోగదారులకు జీఎస్టీ ఫలితాలు అందుతాయంటున్నారు వ్యాపారులు. 5% నుంచి 0%కి వచ్చిందండి చిప్స్. అలాగే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, దానిలో మెయిన్గా యూహెచ్టీ మిల్క్ వచ్చేసి 5% నుంచి 0%కి వచ్చిందండి. పన్నీర్ 5% నుంచి 0%కి వచ్చింది. చపాతీ, రోటీ, పరాటా ఇవన్నీ 5% నుంచి 0%.
పిజ్జా బ్రెడ్ మిగతా బ్రెడ్స్ 5% నుంచి 0%కి వచ్చిందండి. కాకర 5% నుంచి 0% వచ్చిందండి. నెక్స్ట్ బటర్ ఇంతకుముందుకు 12 to 18% GST ఉండేది, ప్రజెంట్ 5%కి వస్తుంది. అలాగే గీస్ 12% నుంచి 18% ఉండేది, 5%కి వస్తుంది. లైక్ కింది ప్రొడక్ట్స్ అని చీజ్, డైరీ స్ప్రెడ్స్, నమ్కిన్స్, బిస్కెట్స్, పాస్తా, కార్న్ఫ్లోర్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, స్పైసెస్, కుకింగ్ ఇంగ్రీడియంట్స్, జామ్స్, చట్నీస్, పికిల్స్, ప్యాక్డ్ కోకోనట్ వాటర్, ఇవన్నీ 12 to 18% ఉండేది, ప్రజెంట్ 5% ఉంది. సూపర్ మార్కెట్ల కన్నా ఈ కామర్స్ లోనే ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నారు ప్రజలు. బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, జియో మార్ట్ లాంటి క్విక్ కామర్స్ యాప్ల్లో వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాత జీఎస్టీ ప్రకారమే బిల్లు వేస్తున్నారు. కొత్త జీఎస్టీ స్లాబులను అమలు చేయాలని కోరుతున్నారు వినియోగదారులు. వ్యాపార సంస్థల పన్నుల్లో తేడాలను సొమ్ము చేసుకోకుండా జీఎస్టీ కౌన్సిల్ కింద నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ సంస్థ పనిచేస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుంది. ఇప్పుడు ఆ అథారిటీ ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జీఎస్టీ తగ్గినా ధరలు తగ్గడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జీఎస్టీ రేట్లపై హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ తగ్గింపు ధర కాకుండా ఎక్కువగా అమ్మితే ఫిర్యాదు చేయాలని తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1915 లేదా 8800001915కు ఫిర్యాదు చేయాలని తెలిపారు అధికారులు.